ఫైనలీ నేను హాలిడేకి వెళ్తున్నాను. ఆ హాలిడే వెళ్ళేది డైరెక్ట్ చూపించవచ్చు కదా, బస్సు ఎందుకు చూపిస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తాను ఎందుకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను బస్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మనం బస్సెస్ ట్రావెల్ చేయడం కొంచెం బెటర్. మనం ఇలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ట్రైన్ యా ప్లేన్లో వెళ్ళాలి అంటే కొంచెం ముందే బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అప్పటిదప్పుడు బుక్ చేసుకున్నాం అనుకోండి, అవి చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఫ్రాంక్లీ నేను బస్లో వెళ్ళొచ్చు అండ్ ప్లేన్లో వెళ్ళొచ్చు, కానీ ట్రైన్లో నాకు ఎక్కువ డబ్బులు పడుతుంది. సో మా ప్లాన్ వచ్చేసి ప్రీ ప్లాన్డ్ కాదు, ఒక 2-3 డేస్ ముందు అనుకొని బయలుదేరిన ప్లాన్ అనమాట. సో అందుకని మేము ట్రైన్ ఆర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోలేదు, బస్సే ఆప్ట్ చేసుకున్నాం. బికాజ్ అది మాకు చీపెస్ట్ అవుతుంది. సో ఈ బస్ కోసం మాకు ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక 3000 చేంజ్ పడింది అనమాట ఒక్కరికి టికెట్కి. అండ్ ఇక్కడ మనకి స్లీపర్ లాగా ఏముండదు, ఇలానే కూర్చొని ట్రావెల్ చేయాలి. అండ్ ఇది కూడా ఎక్కడన్నా ఆగుతుంది లైక్ డాబాలో అలా అనుకోకండి, ఎందుకంటే ఇది ఆగదు. యాజ్ లాంగ్ యాజ్ ఆ డ్రైవర్కి నిద్ర వస్తుంది అన్నప్పుడు ఆపి ఫేస్ వాష్ చేసుకొని టీ కాఫీ ఏదైనా తీసుకుంటాడు. అక్కడే మనం వాష్రూమ్స్ ఏదైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాష్రూమ్ కూడా ఈ బస్లో వెనకాల ఉంటుందన్నమాట. అంటే నేషనల్ ఎక్స్ప్రెస్కి అయితే వెనకాల ఉంటుంది, ఇంకో బస్కి అయితే కొన్ని బస్సెస్కి కింద ఉంటాయి. సో యాక్చువల్లీ ఆ రోజు అంకితకి వర్క్ ఉండే, అయినా సరే వెళ్ళాలి అని చెప్పేసి మాతో పాటు వచ్చింది. పాపం అలసిపోయింది, పడుకుంది. అండ్ నేను తను మా ఆయన ఒక దాంట్లో కూర్చుంటే తను ఒక సీట్లో కూర్చొని అలా పడుకుంది అనమాట. సో ఫైనలీ మేమైతే లండన్లో ల్యాండ్ అయిపోయినాం. లోనే పెద్ద సిటీ అండ్ యూకేకి క్యాపిటల్ అయిన ప్లేస్ లండన్. లండన్లో ఉండాలి అన్నది చాలా మందికి డ్రీమ్, కానీ అందరి డ్రీమ్ పాసిబుల్ అవ్వదు కదా. అలా నేను లండన్కి చాలా దూరంలో ఉంటాను. చాలా అంటే ఒక 6 hours డిఫరెన్స్లో ఉంటాను అనమాట. అవర్స్ డిఫరెన్స్ కాదు, ట్రావెలింగ్ డిఫరెన్స్లో. సో ఫైనలీ లండన్ అయితే వచ్చేసినాం. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ, బికాస్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం, అది అవ్వలేదు. బట్ ఫైనలీ మేము లండన్ అయితే వచ్చేసినాం. సో లండన్కి వెళ్ళిన వెంటనే మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బకింగ్హామ్ ప్యాలెస్. బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా క్వీన్స్ హౌస్ అంటేనే దీన్ని చాలా మంది గుర్తుపడతారు. బేసిక్గా యూకేలో రాజ కుటుంబీకులు దీంట్లో ఉంటారనమాట. అండ్ దీనికి ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది. భయపడకండి, అంత పెద్ద హిస్టరీ నేనైతే చెప్పను, బికాజ్ నాకే సరిగ్గా తెలీదు. కాకపోతే ఇది 1837 నుంచి లండన్ రాజ కుటుంబీకులు దీంట్లో ఉంటున్నారు, అంటే యూకే రాజ కుటుంబీకులు దీంట్లో ఉంటున్నారు. దీంట్లో టోటల్గా వచ్చేసి 775 రూమ్స్ ఉంటాయి. దాంట్లో 19 స్టేట్ రూమ్స్ అంట, అదేంటో నాకు తెలీదు. 52 రాయల్ అండ్ గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటాయి, 188 స్టాఫ్ బెడ్రూమ్స్ ఉంటాయి, 92 ఆఫీసెస్ ఉంటాయి అండ్ 78 బాత్రూమ్స్ ఉంటాయి టోటల్గా. అండ్ దీని మెజర్మెంట్ విషయానికి వస్తే ఇది 108 meters లాంగ్ ఉంటుంది ముందు నుంచి, 120 meters డెప్త్లో ఉంటుందంట అండ్ 24 meters హైలో ఉంటుందంట. సో దీన్ని బట్టి ఈ బిల్డింగ్ ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. బకింగ్హామ్ ప్యాలెస్ కి ఎదురుగానే క్వీన్ విక్టోరియా మెమోరియల్ స్టాచ్యూ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎందుకు కట్టారు అంటే, ఈ 1837లో క్వీన్ విక్టోరియా బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి తన రాజ్యాన్ని తను పాలించిందనమాట. సో తను చనిపోయాక తనకి గుర్తుగా ఈ క్వీన్ విక్టోరియా మెమోరియల్ అనేది కట్టించారు. ఇది యాక్చువల్లీ 1901లో తను చనిపోయినప్పుడు స్టార్ట్ చేస్తే 1911లో దీన్ని ఓపెన్ చేశారనమాట. అప్పటికి ఇది కంప్లీట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 1924 అంటే 23 years పట్టిందంట దీన్ని చెయ్యడానికి, ఆర్ లైక్ కంప్లీట్ చేయడానికి. ఇదంతా మనకి హిస్టరీ అంత తెలీదు, తెలిసినంత చెప్తున్నా. తప్పులుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను కరెక్ట్ చేయండి. మెమోరియల్ని కట్టించడానికి ఇండియా దగ్గర నుంచి కూడా కొన్ని ఫండ్స్ రేస్ చేసి కట్టించారంట. ఈ గవర్నమెంట్ అండ్ ఇండియన్ డబ్బులు కలిపి కట్టించారంట. ఇది కూడా నేను ఎక్కడో చదివాను, అంత క్లియర్గా నాకు తెలీదు. ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి. అయినా బ్రిటిషర్స్ ఇంత డెవలప్ అయ్యి ఇంత ఆర్కిటెక్చర్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన ఇండియన్స్ కూడా, అంటే వాళ్ళు మనల్ని దోచుకోవడం వల్లనే వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారని నా ఫీలింగ్. సో నైట్ అంతా ట్రావెల్ చేసి పొద్దున్నే లేచి తిరగడం వల్ల మాకు ఆకలేసింది అనమాట. సో పక్కనే ఉన్న సెయింట్ జేమ్స్ పార్క్కి వెళ్ళిపోయాం మేము. సెయింట్ జేమ్స్ పార్క్కి ఏం డబ్బులు అయితే చార్జ్ చేయరు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇట్స్ పార్క్ అనమాట. సో అక్కడ ఉన్న టేబుల్స్ మీద మేము యాక్చువల్లీ నైటే వంట చేసుకొని వచ్చాము, కొంచెం ఎక్కువ ఖర్చు కావద్దని. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. సో ఈ పార్క్లో ఏంటి అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్ చూడడానికి ఉంటుంది, స్పెషలీ డక్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డక్స్ ఉంటాయి అనమాట. అండ్ లైక్ ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది చాలా పెద్ద పార్క్ అండ్ దీని చుట్టూ గార్డెన్, ఫుల్ తులిప్స్ ఫ్లవర్స్ అంటారు కదా,
అవన్నీ ఉన్నాయన్నమాట. ఒక పీస్ఫుల్ లైక్ చాలా అలసిపోయి పీస్ఫుల్గా కాసేపు కూర్చొని వెళ్దాము అని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ దట్ యూ కెన్ బీ. ఈ సెయింట్ జేమ్స్ పార్క్ నుంచి అ బిట్ ఆఫ్ లండన్ ఐ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కొంచెం లండన్ ఐ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏదో రాజ కోట లాగే ఉంది, దాని లోపల నుంచి బయటికి వెళ్ళొచ్చు అనమాట. సో దాని తర్వాత పక్కనే ఉంది లండన్ ఐ. లండన్ ఐకి వెళ్ళామన్నమాట. అంటే మేము ఇంకా అది ఎక్కాలి వద్దు అని ఏం డిసైడ్ అవ్వలేదు. సో అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేము యాక్చువల్లీ గార్డ్ చేంజింగ్ చూడడానికి ఆగామన్నమాట అక్కడ బకింగ్హామ్ ప్యాలెస్లో. సో ఆ లోపల లండన్ ఐ చూసొద్దామని చెప్పేసి లండన్ ఐ అయితే వెళ్ళిపోయాము. మీరు ఇక్కడికి వెళ్తే ఫొటోస్ మాత్రం బాగా దిగొచ్చు, చాలా బాగుంది పక్కన. సో మళ్ళీ మేము ఆ లండన్ ఐ చూసాక తిరిగి బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్తుండే అనమాట గార్డ్ చేంజింగ్స్ ఏమని చూద్దామని. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఎంతమంది ఈ పోస్టర్ ఆర్ ఈ మనిషిని ఫేస్బుక్లో చూసారో వీడియోలో చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అలా హార్స్ మీదకి చాలామంది ఫోటోలు దిగుతుంటే కొన్నిసార్లు ఆ హార్స్ మనిషి జుట్టుని పీకడం అలాంటివన్నీ చేస్తుంది. దాని మీద కూర్చున్న వ్యక్తి అయితే అసలు ఏం రెస్పాండ్ అవ్వడా, హార్స్ ఏం చేసినా సరే. సో బేసిక్గా ఏంటి అంటే గార్డ్ చేంజింగ్ సెర్మనీలో ఒక కైండ్ ఆఫ్ సెర్మనీ అనుకుంటా, ఇది నాకు తెలియదు యాక్చువల్లీ. బికాస్ దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బకింగ్హామ్ ప్యాలెస్, సెయింట్ జేమ్స్కి దగ్గరలో ఉంటుంది. అండ్ మీరు గమనించి చూస్తే బిట్ ఆఫ్ లండన్ ఐ కూడా మనకి కనిపిస్తుంది. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది నాకు తెలీదు, కాకపోతే 2 గార్డ్స్ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు హార్స్ మీద ఉన్న వాళ్ళని హార్సెస్ని చెక్ చేస్తున్నారు అనమాట. అది అసలు దేనికో నాకు తెలీదు, ప్రాబబ్లీ వాటి హెల్త్ గురించి ఆర్ వాళ్ళ ఫిజికల్ స్టేట్ చెక్ చేయడానికి ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ దెన్ వాళ్ళందరూ ఒక్కొక్క హార్స్ని చూసి లాస్ట్లో ఇట్లా సెల్యూట్ కైండ్ ఆఫ్ ఏదో చేసేసి అన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత మేమైతే గార్డ్ చేంజింగ్ సెర్మనీ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఫుల్ క్రౌడెడ్ ఉన్నారు మనుషులు. అంటే ఇది చాలా సింపుల్ ప్రాసెసే, బట్ దెన్ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది అక్కడే ఉన్నారు. సో బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అనమాట అసలు అయిపోయిందో లేదో అని. యాక్చువల్లీ గార్డ్ చేంజింగ్ సెర్మనీ గేట్ లోపల నుంచి ఉంటుంది అనుకుంటా, బట్ దెన్ ఇక్కడ కూడా ఏదో చేస్తున్నారని చెప్పి ఇవి కొంచెంసేపు ఉండి చూసామన్నమాట. Keep on checking my phone to see when you're home or when you want me to pull up. But one and the same, you got me caught in the days. I love it when you say my name real slow. All my love is yours. Said I'm thinking about jumping in it. Instead I got you skinny dipping deep inside my head. I'm swimming in love. వన్ ఆఫ్ ద ఫనియెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గార్డ్ చేంజింగ్ సెరమనీ వచ్చేసి ఈ హార్స్ చూడండి, వైట్ కలర్ హార్స్. అది చాలా నార్మల్గా వెళ్తుంది. అండ్ ఇటు సైడ్ ఉన్న హార్స్ కూడా నార్మల్గా వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న హార్స్ చూసారా, అది చాలా అంటే చాలా ఫన్నీగా చేసింది. మేము ఆ చేంజింగ్ సెరమనీ జరుగుతున్నంతసేపు ఈ హార్స్ని తలుచుకొని ఫుల్ నవ్వేసామన్నమాట. బేసిక్గా ఏంటంటే ఐ గెస్ దీనికి పార్టీ వస్తుంది, కొంచెం దూరంలో వెళ్ళాక మొత్తం పార్టీ చేసేసింది అనమాట ఇది. సో అది ఆపుకోలేకో ఏమో కానీ మ్యూజిక్కి ఫుల్ ఇది ఇలా లైక్ విచిత్రంగా నడుస్తుంది అనమాట. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు మేము అందరం బాగా ఎంజాయ్ చేసినాం. దిస్ ఆర్ లైక్ ఫన్నీయెస్ట్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గార్డ్ చేంజింగ్ సెరమనీ. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అంటే ఇది ప్రాబ్లీ టూరిస్ట్ ప్లేస్ కదా, అందుకని అంత బాగుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నేనున్న ప్లేస్లో అయితే ఇంత పెద్దగా ఉండదు. ఈ ప్లేస్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని పికాడెలీ సర్కస్ అంటారనమాట లండన్లో. అండ్ ఇది ఒక జంక్షన్లో ఉంటుంది. లండన్లో ఇలాంటి ఫేమస్ పబ్లిక్ స్క్వేర్ ఉందని చాలా మందికి తెలియదు అనమాట. యాజ్ మెన్షన్డ్ ఇది బకింగ్హామ్ ప్యాలెస్కి చాలా దగ్గరలో ఉంటుంది. I love
love it when you say my name. నెక్స్ట్ మేము వెళ్ళింది చైనా టౌన్. లండన్లో చైనా టౌన్ ఈజ్ ప్రిటీ ఫేమస్, కానీ మేము అక్కడ ఎక్కువ తిరగలేకపోయాం బికాజ్ వీ వర్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ అట్ సైడ్. బట్ స్ట్రీట్స్ అయితే తిరిగాను, అది నేను అప్లోడ్ చేయట్లేదు బికాజ్ అది చాలా లాంగ్ అయిపోతుంది, బికాజ్ ఫుడ్ కూడా నేను టేస్ట్ చేయలేదు. సో నెక్స్ట్ వెళ్ళింది మేము మ్యూజియంకి అనమాట. ఇది బ్రిటిష్ మ్యూజియం. అంటే మీకు ఆర్కిటెక్చర్, స్టాచ్యూస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ఎందుకంటే నాకు అంకితకి అంత ఎంజాయ్ చేయలేదన్నమాట మేము. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొక మ్యూజియం ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బికాజ్ అది మనం డే 3లో మేము చూసామన్నమాట. సో మా ట్రిప్ వచ్చేసి 3 days ట్రిప్ ఉండింది. సో ఫస్ట్ డే మాత్రం మేము ఇవన్నీ చూసాము. యాజ్ మెన్షన్ ఇదంతా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది పురాతన కాలం స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో దాంట్లో చదువుకుంటూ చూస్తూ, అంటే అక్కడ ఏం యాక్టివిటీస్ లాగా ఏం లేవు, జస్ట్ ఆ బొమ్మల్ని చూస్తూ వెళ్ళడమే. సో నేను అంకిత అయితే అంత ఇంట్రెస్టెడ్ లేకుండే, కాకపోతే ఇట్ వాస్ షోయింగ్ ఆన్ గూగుల్ అండ్ మేము ఎక్కువ బడ్జెట్ అనుకొని రాలేదు. సో ఫ్రీ ప్లేసెసే ప్రస్తుతానికి విజిట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ టైం వెళ్తే కనుక వీ విల్ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ సమ్ మనీ అండ్ మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. బట్ దెన్ ఈసారి అయితే జస్ట్ లండన్ ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టుకోలేదు బికాజ్ మాకు ట్యూషన్ ఫీజు కూడా ఉన్నాయన్నమాట. సో అదైతే చూసి వచ్చేసాక లగేజ్ అయితే బయట పెట్టేశామన్నమాట. ఆ లగేజ్ తీసుకొని మేము రూమ్కి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ట్యూబ్ అండ్ ట్రైన్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ డే బికాజ్ నాకు అంకితకి మ్యాప్స్ నావిగేషన్ అంత కరెక్ట్గా రాదు. వచ్చిన మా హస్బెండ్ ఏమో కొంచెం ఆ ట్యూబ్ ట్రైన్ అదంతా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట బికాజ్ ఫస్ట్ టైం కదా. అండ్ చాలామంది లండన్లో ఇండియాని చూడొచ్చు అంటే ఏమో అనుకున్నా, కానీ మీరు రండి భయ్యా, లండన్ వచ్చిండ్రనుకో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి, మీకు అసలు ఇండియన్ స్ట్రీట్ని మిస్ అయిన ఫీలింగే రాదు కదా. కోటి అబిట్స్ డెఫినెట్గా మీరు అట్లనే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఓ 40 నుంచి గంట సేపు నడిచినాం భయ్యా. మొత్తం మనోళ్ళే, ఎక్కడ చూసినా మనోళ్ళే. ఆ బిల్డింగ్లు, షాపులు, చిన్న చిన్న షాపులు, బట్టలు బయట పెట్టి 100 రూపాయలకి 200కి అమ్ముతారు చూడు, అలాంటి లిటరల్గా అలా అమ్ముతున్నారు. ఫ్రూట్స్ బయట పెట్టినరు. ఇంకా అసలు పీక్స్ ఏంటంటే ఒక అతను ఏదో అమ్ముతున్నాడు, అంటే ముస్లిం అతను, ఇట్లా సౌకుదో బిస్కుదో అట్లా అంటారు చూడండి, అలా అంటుంటే మా ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. అసలు లండన్లో ఏందిరా ఇది అని. పేర్లు కూడా మొత్తం మన ముస్లిం పేర్లే అనమాట. సో అంటే బ్రిటిషర్స్ వచ్చేసి మనల్ని ఆక్రమించుకున్నారు కదా, ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్లో బ్రిటిషర్స్ ఆక్రమించుకుంటున్నాం అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. సో మేమైతే రూమ్కి వచ్చేసినాం. లండన్లో ఒక ఎయిర్బిఎన్బి మొత్తం తీసుకోవడం కష్టం కాబట్టి మేము ఒక షేర్డ్ ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి కిచెన్ అండ్ వాషింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అండ్ 2 వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఈ ఎయిర్బిఎన్బిలో 1 2 3 4 5 రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 5 bedrooms అనమాట. మేము తీసుకుంది కింగ్ సైజ్. అది ఎలా ఉంటుందంటే ముందు బెడ్రూమ్ ఉంటుంది అండ్ లోపల ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో ఇదైతే వాష్రూమ్, బాత్ ఏరియా. అంటే ఇలా గ్లాస్తోనే కదా, మీకు అర్థం కాదని అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట, తప్పుగా అనుకోకండి. సో అలా కింది సెక్షన్లో మనకి కిచెన్, వాష్రూమ్స్ ఉంటాయన్నమాట, డైనింగ్ ఏరియాతో సహా. సో పైకి ఎక్కితే మనకి మన రూమ్ ఉంటుంది. మేము తీసుకుంది కింగ్ సైజ్ అని చెప్పినా కదా, సో అది వచ్చేసి C అనమాట నంబర్. అంటే ఇక్కడ బెడ్రూమ్స్కి ABCD అలా రాసి ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ మీరు గుర్తుపట్టాలి. మీకు ఇది ఎయిర్బిఎన్బి అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అంటే ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. సో ఇది కింగ్ సైజ్ రూమ్ అనమాట. సో ముందు రూమ్లో 2 bunkers వచ్చాయి, మిర్రర్ ఏరియా వచ్చింది, హీటర్ ఉందన్నమాట. అండ్ అంకిత నన్ను తీయొద్దు అని చెప్తుంది, కానీ నేను తన్నే తీస్తున్నాను అని చెప్పి అలా నవ్వుతుంది అనమాట. అండ్ ఇది ఇంకొక రూమ్, దీంట్లో ఒక బెడ్రూమ్, ఒక కబోర్డ్ ఇచ్చారు. సో బేసిక్గా హీటర్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. అండ్ ఇది కొంచెం చెత్తగా ఉంది, ఏమనుకోకండి, ఎందుకంటే ఇది నేను నెక్స్ట్ డే షూట్ చేశాను బికాజ్ ఆ ఫస్ట్ డే రోజు నా దగ్గర ఛార్జింగ్ లేకుండే అనమాట. సో దట్స్ హౌ అవర్ డే ఎండెడ్ ఫైనలీ అట్ ఎయిర్బిఎన్బి. హోప్ యూ గైజ్ లైక్ ద వీడియో. అండ్ అంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన దాని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ ఆన్సర్. So thank you so much for watching the video. I guess you guys like the video. If you do, please do like, share and subscribe to my channel. Much love. Ee video kinte next video lo malli kalusta. Bye bye.